Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ యొక్క వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున విశాఖ ఉక్కు గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో ఒక బహిరంగ సభ పెట్టబోతోంది అని చెప్పనని, న్యాయ సాధన పేరుతోటి భారీ బహిరంగ సభ పెడుతోందని చెప్పనని మన ఈనాడు వారి యొక్క యాజ్ యూజువల్ ఇదిలో ఒక విషయం ఒకటైతే కక్కారు. అదేంటంటే ఉక్కుపై పగెందుకు జగన్ అని క్వశ్చన్ పెట్టారు. మనకి ఇవే సమస్యల్ని లేకపోయేటట్టయితే ఇవే ఇష్యూస్ని రెగ్యులర్గా ఒక వ్యక్తి మీదకి లేదా ఒక ప్రభుత్వం మీదకి ఎందుకు ఇంత దారుణంగా రాస్తున్నాయి మీడియా అనేటువంటిది కనుక ప్రజలు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎవరు నిజం ఏది నిజం అనేటువంటిది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే, కేంద్రం మెడలు వంచుతామని మీరే ఊపిరి తీశారు, ప్రశ్నిస్తే పక్క రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ ఆగలేదా, నేడు ఉక్కు మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభపై అందరి దృష్టి. ఇవాళ 3 పార్టీలు కలిసిపోయిన ఆంధ్రప్రదేశ్లో మీరు చూశారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీకి మిత్రులు ఉన్నారు, వారే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారితో అందరూ ఉంటారు, ఒక పక్కన లెఫ్ట్లో ఉంటారు, ఒక పక్కన రైట్స్లో ఉంటారు. మీరందరూ కూడా 1985 ఎన్నికలు కనుక చూస్తే ఒక పక్కన బీజేపీ, ఒక పక్కన కమ్యూనిస్టులు ఎన్టీ రామారావు గారికి యొక్క ఎన్నికల సమయంలో. అదే ఇవాళ రోజున చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది అసలు 2002లోనే, అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే బీఐఎఫ్ఆర్లోకి వెళ్ళింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చాక అది లాభాల్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళింది. ఇది అసలు నిజంగా జరిగినటువంటిది. నిన్న లోకేష్ గారు ఏమని చెప్పారు, అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మేము గనక అధికారంలో మేమే కొంటాం అదని చెప్పన్నాడు. అంటే మరి మేమే కొంటామంటే ఎట్లా కొంటాం అనుకున్నాడో ఆయన మనకు తెలియదు. ఏదైతే ఆయన వచ్చినట్టుగా నేను పేపర్లలో చదివాను. అయితే ఇవాళ వీళ్ళు రాసింది, ఆంధ్రుల హక్కుగా ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును ఊచకోత కోసిన పాపం జగందే, 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు. ఎంతటి అదేంటో అంటారు చూసారా, కొంచెం కూడా ఉండదా మనకని అనిపిస్తుంది. 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక తరగతి హోదా నేను అడుగుతాను, తీసుకొస్తాను, కేంద్రంలో ఎవరైనా ఉండనివ్వండి అని మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాట చెప్పడంలో కూడా ఒకటి ఏంటంటే, డెఫినెట్గా సంకీర్ణ ప్రభుత్వాలే కదా వస్తున్నది, అందువల్ల వస్తుంది అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాతన ఆయన మొట్టమొదటి గెలిచిన తర్వాతన ఢిల్లీలో ఆయన చెప్పారు, ఇవాళ భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క దాంతో రెగ్యులర్గా అడుగుతూ ఎట్లయినా సరే ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి అని చెప్పని అడుగుతాను అని చెప్పని ఆయన చెప్పారు. అదే రకంగా ఆయన అడుగుతూ వచ్చాడు. విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆయన్ని మాకు కావాలి అని అడిగారు. అంతేకాదు, నీతి ఆయోగ్లో మొట్టమొదటి మీటింగ్లో కూడా మాకు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి అని అడిగారు. కానీ ఒక పక్కన భారతీయ జనతా పార్టీ అది ముగిసిన అధ్యాయము, చంద్రబాబు గారు ప్యాకేజీకి ఒప్పుకున్నాడు అని చెప్పని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే ఒక ఇష్యూని డెసిషన్ అయిపోయిన తర్వాతన, అప్పుడే ఒక చీఫ్ మినిస్టర్ ఒప్పుకున్న తర్వాతన ఇవాళ రోజున అది మళ్ళీ మనం తీసుకురావాలి ఆ కేంద్రం నుంచి అంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి రాజకీయంగా ఉంటుంది, ఒకటి అడ్మినిస్ట్రేషన్గా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా కన్విన్స్ చేయొచ్చు, కానీ రాజకీయంగా వచ్చేసరికల్లా ఇబ్బందులు వచ్చే మాట వాస్తవం. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, కేంద్రం మెడలు ఉంచుతాము అని చెప్పని అన్నది ఆయన ప్రత్యేక తరగతి హోదాకు కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కాదు కదా, విశాఖ ఉక్కు గురించి కాదు కదా, కానీ దాన్ని కూడా ఇక్కడ రాసేసేయటం. రెండోది చాలా దారుణమైనది, కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు. మీ అందరూ కూడా నిన్ననే చూసినట్టున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వారి సుపుత్రులు లోకేష్ గారు, వారి ఒక వదిన గారు అనుకుంటాను పురంధరేశ్వర్ గారు అమిత్ షా గారిని కలవాలి మేము అని చెప్పనంటే మన కిషన్ రెడ్డి గారు 4-5 సార్లు అడిగారు. అందుకని నేను వారితోటి అపాయింట్మెంట్ అరేంజ్ చేశాను అని చెప్పారు. మనందరికీ అది గుర్తుండే ఉంటుంది. దేనికోసం వెళ్ళారు, కేసుల కోసం వెళ్ళారు అనేటువంటిది ఆమె బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి యొక్క కేసు గురించి అమిత్ షా గారు అడిగారు అని చెప్పారు. స్ట్రైట్గా మన ముందున్నటువంటి ఇది. దాని ప్రకారం నిజానికి కేసుల కోసం వెళ్ళింది ఇప్పుడు చంద్రబాబు గారి యొక్క కుటుంబీకుల, లేకపోయేటట్టయితే చంద్రబాబు గారా, ఆయన పంపిస్తేనే వెళ్ళాలి కదా, ఆయన చెప్తేనే కదా వాళ్ళు వెళ్ళింది. కాబట్టి కేసుల కోసం వాళ్ళు వెళ్ళి జగన్ గారి కేసుల కోసం వెళ్ళారు అని చెప్పని అంటారు. అయితే నేను ఇది 10 సార్లు ఎందుకు మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు కూడా ఇవాళ సిబిఐ దగ్గర కానీ ఈడీ దగ్గర కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో మాత్రం ఏమీ లేవు. ఎందుకంటే ఆ కేసులన్నీ కూడా ఇవాళ న్యాయస్థానాల్లో మాత్రమే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక కేంద్ర వ్యవస్థల్లో ఉన్నటువంటి వాటి కోసం వెళ్ళటము అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు.
కానీ ఆ అవసరం ఏమన్నా ఉంది అంటే నా ఉద్దేశ ప్రకారం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రపూరితంగా చేసినంతగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తారని నేను అనుకోను. అందుకనే మన యొక్క చంద్రబాబు గారికి భయమేసే ఇవాళ వాళ్ళు ఎంబడపడి మొత్తం మీద పొత్తులోకి వెళ్ళారు. దాన్ని పక్కన పెట్టండి. ఇంకొక విషయం ఏమంటున్నానంటే ఇవాళ కేసుల కోసం వెళ్ళింది చంద్రబాబు గారిని, పొత్తులు పెట్టుకోవడానికి వెళ్ళింది చంద్రబాబు గారిని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకొకటి కూడా చూశారో లేదో, ఇవాళనే అమిత్ షా గారు ఒక మాట ఆ ఇండియా టుడే కాంక్లేవ్లో ఒక మాట అన్నారు. ఏమనంటే ఆయన యాంకర్ అడిగినటువంటి దానికి మిమ్మల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాది అని చెప్పనంతటి ఇదిలో మాట్లాడిన తర్వాత కూడా మీరు పొత్తులోకి వెళ్ళారు అన్నట్టుగా మాట్లాడితే వెంటనే ఆయన చెప్పడం కూడా జరిగింది. అది అన్నది నాకు తెలియదు, కానీ ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. 2019లో ఎన్డీఏ నుంచి మేము వెళ్ళమని లేదు, ఆయనే వెళ్ళిపోయాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ఓడిపోయాడు, రియలైజ్ అయ్యాడు, మా దగ్గరికి వచ్చాడు అని చెప్పని ఆయన చెప్పారు. కానీ ఇక్కడ మన పచ్చపత్రికల్లో ఏమని రాశారు, 400 సీట్లు రావాలట, మోడీ గారికి 400 సీట్లు రావడానికి మన టీడీపీ చంద్రబాబు గారు కూడా ఉంటే బాగుంటుందిట, అందుకోసం వాళ్ళే అడుగుతున్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ నిన్న ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. నేనేమని చెప్తున్నానంటే ఇవాళ విశాఖ ఉక్కు అనేటువంటిది కేంద్ర చేతుల్లో ఉన్నటువంటిది. కేంద్రం ఏ రకంగా చేస్తుంది అనేటువంటి దాని మీదట ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు కూడా నిలబడి కేంద్రాన్ని నిలదీయాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్న, మన యొక్క పచ్చపత్రికలు నిలదీసిన మరి వాళ్ళందరూ జగన్ గారి మీద పడతారు. అసలు జగన్ గారికి దానికి సంబంధం ఏమిటి అనేది లేదు. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విశాఖ స్టీలు నష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేశారా అంటే ఏమీ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి రేపు 17 అంటే రేపు బహిరంగ సభ మన యొక్క నరేంద్ర మోడీ గారితో జరగబోతున్నది. మరి ముగ్గురు కూడా వచ్చారు, ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి. అటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు మోడీ గారు అని చెప్పని అడుగుతాడా అని చెప్పనని ఉంటే బాగుండేది. జగన్ గారి గురించి ఎందుకు ఇప్పుడు మీరు ముగ్గురు మళ్ళా కలిశారు కదా, 2014లో మనకి ప్రత్యేక తరగతి హోదా, పోలవరము ఇవన్నీ చెప్పారు కదా, చెప్పి ఏం చేశారో ప్రజలు చూశారు. ఇప్పుడు ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ రేపు నరేంద్ర మోడీ గారు వస్తుంటే ఇవాళ విశాఖ ఉక్కు మీదట న్యాయ సాధన మీటింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా మనందరికీ వేరేగా ఏమక్కర్లేదు, అందరూ ఒకటే తానుగుడ్డలు, ఈ వాళ్ళ పార్టీలన్నీ కూడా ఒకటే తానుగుడ్డలు, వాళ్ళందరికీ ఒక్కడే వ్యతిరేకి లేదా ఒకటే ప్రతిపక్షం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కలిసే ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఎన్టీఆర్ గారికి అటు పక్కన రైట్ ఇటు పక్కన లెఫ్ట్లు ఎట్లయితే ఉన్నారో ఇంతకుముందు 85 ఎలక్షన్స్ అప్పుడు, ఇప్పుడు చంద్రబాబుకు ఉన్నారు. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు, వీళ్ళు పొత్తు లేకుండా స్క్రిప్ట్ పంపిస్తుంటాడు, అంతకుమించి వేరే ఏంటి. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చెయ్యమో అని రేపు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చిలకలూరుపేట మీటింగ్లో మీరు అడుగుతారా, అడిగి దాన్ని మీరు సాల్వ్ చేస్తారా అని చెప్పనేటువంటిదే మనం అందరం కూడా చంద్రబాబు గారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకున్నది. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పారు, 4% మైనారిటీ రిజర్వేషన్లు అని దాని మీద కూడా మాట్లాడాడు. కానీ నిన్న అమిత్ షా గారు తెలంగాణలో ఆ రిజర్వేషన్లు తీసేస్తాము అని చెప్పారు. ఇప్పుడు రేపు పొద్దున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఈ 4% రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంచుతాము, బాబు గారే మాకు విజన్, ఆయన విజన్లో ఉన్నటువంటిది ఏదైనా సరే మేము నిజం చేస్తాము, 2014లో ఏం చేయలేకపోయాము కానీ ఇప్పుడు చేస్తాము అని ఏమన్నా చెప్పిస్తారా అనేటువంటిది కూడా ఒకటి మనందరం కూడా చూడాల్సినటువంటిది ఉంది. దీనికోసం అని చెప్పని రేవంత్ రెడ్డి గారు రేపు మన తెలంగాణ సీఎం ఆయన కూడా వస్తున్నారట. ఉక్కు పరిరక్షణకు డిక్లరేషన్ ప్రకటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుందిట. ఈ డిక్లరేషను ఇవి ఎన్నిసార్లు నుంచి చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ చేసి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చూసారా, రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉక్కు గురించి వస్తున్నారు. కానీ ఆయనకు కావాల్సినటువంటిది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడతారా లేదా మనకు తెలియదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. వారు వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు గురించి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మనకి చెబుతారట. మరి ఎవరిని ప్రశ్నిస్తారు అనేటువంటిదే మనం చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయన ప్రశ్నించాల్సింది ఎవరిని, కేంద్రాన్ని. మరి కేంద్రాన్ని ప్రశ్నిస్తారో లేకపోతే కేంద్రాన్ని కాదు నువ్వు ప్రశ్నించాల్సిందే అని స్క్రిప్ట్ ఏమన్నా వస్తే ఓన్లీ జగన్ గారిని ప్రశ్నించి వెళ్ళిపోతారు అనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున బతిమిలాడినా జగన్ కనికరించటం లేదు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ అది కూడా చెప్తున్నాడు. 2.75 లక్షల కోట్లు ఇచ్చానని పదే చెప్పే జగన్ విశాఖ ఉక్కు 2,000 కోట్ల ఆర్థిక సాయం చేయకుండా ముఖం చాటేశారనుకుంటా ఏదేదో రాస్తున్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను, విశాఖ ఉక్కు అనేటువంటిది కేంద్రం చేతుల్లో
కేంద్రం చేతుల్లో ఉన్నటువంటిదే తప్ప ఇక్కడ కాదు, మన దగ్గర ఉన్నటువంటిది కాదు. రాష్ట్రంలోకి సంబంధం లేదు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనందరం కూడా కలిసి కట్టుగా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ఉన్నదే తప్ప రాజకీయం చేసి చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఒక పక్కనేమన్నా అదే భారతీయ జనతా పార్టీతో పొత్తులు వెళ్తూ అదే నరేంద్ర మోడీ గారితో మీటింగ్ పెట్టుకుంటా ఇంకొక పక్కనేమన్నా జగన్ గారి గురించి వేరే పార్టీల చేత చేయించడం అనేటువంటి ఇటువంటి దుష్ట రాజకీయాలు, దుష్ట సాంప్రదాయాన్ని మనం ఎంతకైనా సరే ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకోవద్దు. ఇటువంటి వాటిని మనం కట్ చేయకపోయేటట్లయితే ముందు ఇంకా నష్టాలు జరుగుతాయి. ఆల్రెడీ 2014లో ఈ యొక్క పొత్తుల ద్వారా మనం ప్రత్యేక తరగతి హోదా గురించి చూసాము. ఆయనే ఒప్పుకున్నాడు, 3,500 కోట్లు వస్తుంది ప్రత్యేక తరగతి హోదా. అదే ప్యాకేజ్ అయితే 25,000 కోట్లు వస్తుందన్నాడు. తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాతనేమన్నా ఇప్పుడు వచ్చేసేసి మళ్ళీ వాళ్ళతోటే చేరాడు. మరి ప్రత్యేక తరగతి హోదా వస్తుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి అవసరమా కాదా, ఇటువంటి పొత్తులు పెట్టుకున్న వాళ్ళని దగ్గరికి రానిస్తే మళ్ళా రాష్ట్రం ఎంత నష్టపోతుందో కూడా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది అని చెప్పని తెలియజేస్తా ఉన్నా.